అనగనగా ఒక రోజండి ఒక పెద్ద అడవిలో కుక్క నక్క ఒక్క చోటు కలిచావండి. ఒకవైపు కుక్క ఒకవైపు నక్క కూర్చొని సంభాషించావి. నక్క చెప్పింది, ఒరేయ్ కుక్క బావ, నేను నీకిన తెలివైన వాణ్ణి. సింహాన్ని పాడిబావిలో దెబ్బి చంపేశాను. కరడికి ద్రాక్షి పండు పులిచా అని చెప్పి తీగ ఉండేదాన్ని నేను లాగించి దాన్ని యామరి చేశాను. మరియు చచ్చిన మనిషిని మట్టిలో కలిపినాడు. నేను ఆ మట్టిని తీసి ఆ మనిషి శవంని తినేసి వానికి మోక్షం కలిగించి స్వర్గానికి పంపించాను. ఇంత తెలివైన వాణ్ణి, నీకిన తెలివైన వాడిని నేను అని చెప్పింది. అందుకే కుక్క చెప్పింది, ఒరేయ్ నక్క బావా, నేను నీకు నచ్చిన గొప్పవాణ్ణి. మనిషితో కలిసిపోయాను, వాని ప్రేమ విశ్వాసం పొందిండాను. వాడు నాకు దినము స్నానం చేస్తాడు, కౌగిలించుకుంటాడు. ఎవరు లేకుండా చోటు నన్ను రకరకాలుగా ముద్దు పెట్టి రకరకాలుగా భోజనం వడ్డిస్తాడు. నాకు కోరికని తీరుస్తాడు. విశ్వాసానికి ఇంకొక పేరే నేను. మనుషుల మధ్యలో జీవించే నేను ఇలా పేరు పొందినవాడు నీకిన గొప్పవాణ్ణి అని చెప్పిందండి. కానీ ఆ రెండు మధ్యలో సరైన సమాధానం లేకుండా రెండు పోయి బ్రహ్మదేవునితో అడిగిండవి. బ్రహ్మదేవుడు రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ ఆంటీలు నృత్యంలో ఉండేతాడు. ఆ నృత్యంని రంగస్థలంలో ఆస్వాదిస్తా ఇలా నిద్రపోయాడండి. కానీ కుక్క నక్క నేరంగా బ్రహ్మదేవంతో, స్వామి నువ్వు సర్వజ్ఞుడు, ఇంగితజ్ఞుడు, భావాజ్ఞుడు, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని మీరే చెప్పాలి అని అడిగిండవండి. అప్పుడు బ్రహ్మదేవుడు, నక్క నీకు ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు మనుషుల మధ్యంలో జీవించగలవా అని అడిగిండాడు. అప్పుడు నక్క చెప్పింది, వద్దు స్వామి, నాకు ఈ మనుషులతో పని లేదు, నేను అడవిలోనే ఉంటాను అని చెప్పింది. మరియు బ్రహ్మదేవుడు కుక్కని గురించి, కుక్క నువ్వు అడవిలో ప్రాణులతో జీవించగలవా అని అడిగాడు. నా కుక్క చెప్పింది, వద్దు స్వామి, నాకు మనుషుల మధ్యంలో ఉండేది ఖుషి అని చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, మీరే గొప్పవాళ్ళు అని చెప్పి సమాధానం చెప్పి పంపించాడు. అందుకే అప్పుడు కుక్క నక్క వేరే అయినవి. ఇప్పుడు కూడా కుక్క నక్క ఒక్కతావ కలిస్తే గడువులు అవుతావి. ఇదేనండి నిజం.